బన్నీ ఫ్యాన్స్ ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ ని బన్నీ ఫ్యాన్స్ సూపర్ ఉందరా, ఏ ఉన్నాడు రా మా వాడు నిజంగా సూపర్ రా అని అలా అనిపించింది అనమాట. లుక్ అయితే మాత్రం ఒక ప్రభాస్ అభిమానిగా నాకైతే లుక్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో సూపర్ అన్న లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మాయ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించుకున్నారు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, కామెడీ అయితే అన్లిమిటెడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్లు అయితే ఎవరు కూర్చోలేదు, చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఓవరాల్ గా సినిమాకి మనం అవుట్ ఆఫ్ రేటింగ్స్ కూడా 3 వరకు వచ్చు. అయితే ఇందులో రామ్ గారికి ఈ టైప్, నితిన్ గారికి ఈ టైప్ సినిమాలు కాకుండా ఒక మాస్ అంటే ఆయన బాడీ స్ట్రెచ్చింగ్ కి అలా బావగారు మాస్ హీరో కాబట్టి అదే టైప్ ఆఫ్ లో సినిమా పడితే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటాము. ఏదేమైనా సినిమా అయితే బాగుంది, అందరూ చూడండి. అందరికి నచ్చే మెచ్చే సినిమా మ్యాట్ స్పేర్. ముగ్గురులో ఎవరి యాక్టింగ్ బాగుంది అనుకోవడానికి కాదు, కానీ ముగ్గురు యాక్టింగ్ బాగుంది. కానీ ప్లస్ అయితే రామ్ నితిన్ గారు హీరోయిన్ కాబట్టి క్లైమాక్స్ కామెడీ లడ్డూతో మొదలైపోయింది కదా, చాలా బాగుందన్న. ఇది ఒకటని కాదు, నటించిన నలుగురు కూడా అందంగా నటించారు, కడుపు నవ్వించారు. తీసుకున్న 200కి న్యాయం జరిగింది. ఈ పండుగ రేపు వస్తున్నటువంటి 2 పండుగలు కూడా ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఈ వారంలో 4 సినిమాలు ఫస్ట్ ప్లేస్ అయితే మ్యాట్ లో ఉన్న ప్రతి ఒక్కరు మ్యాట్ స్క్వేర్ లో ఉన్నారు. మ్యాట్ స్క్వేర్ లో ఉన్న కూడా మ్యాట్ ఉంటారు, కంపల్సరీ ఉంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ బాగుంది. ఇప్పుడే మ్యాడ్ 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 మార్క్స్. నేను మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్స్ ఉన్నాయన్న, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, ఆ సాంగ్ కి డబ్బులు పెట్టచ్చు. సినిమా మాత్రం సూపర్. ఇంకొకటి మా లడ్డు గాని పెళ్ళే ఈ పాసు గుడ్డలో, ఇది కదా సినిమా. సాంగ్ కి సాంగ్, కామెడీ కామెడీ, ఇంకేం కావాలా? 300కి మంచి న్యాయం జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రతి సాంగ్స్. లడ్డు డైలాగ్ ఒకటి చెప్పండి. ఏది పేరు చెప్పమ్మా అంటారు. అరే మన పైన జారిపోతాను గారా, మీరందరూ బూట్ కానిస్టేబుల్ అట్లా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి మేడం, చాలా బాగా నచ్చింది. ఆ లడ్డు ఎంత అమ్మాకుడు అంటే నాలాడు అనమాట. ఒక 4 దోశ అంటారు, అందరు లంగా అలా అమ్మాకుడు అంటే నేను మా దోశ 4 అంటారు, 4 మర్చిపోవాలి నేనే లంగా అని అంటే అట్లా ఉంటుంది నా సీన్. నాకు అంటే మనం ఇప్పుడు నువ్వే అనుకో మేడం, ఇగో స్వీటు ఏంది సోంపాపిడి, అరే పిల్ల పేరు ఎప్పుడు అంటే సారీ అది కొన్ని చిన్న చిన్న డైలాగ్ బాగుంది. మెయిన్ గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా సినిమాలు వస్తాం, ఇది ఒకటే సింపుల్ గా ఎంటర్టైన్మెంట్. ఏదో మ్యాడ్ వన్ మన యూత్ కు వస్తుంది. ఇది యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి మెసేజ్ అండ్ సింపుల్ గా. అరే నేను వెయిటింగ్, మ్యాడ్ 3 ఇంకా ఉంది. మ్యాడ్ బాయ్స్ వీఆర్ బ్యాక్, ఇంకా మ్యాడ్ 3 ఉంది, మ్యాడ్ 2 ఇంకా గోవాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ప్రతి సీన్ మాత్రం ఒకటే, సింపుల్ గా ఎంజాయ్ చేయాలి. 300 పెట్టి 3 గంటలు చేయాలి. సినిమాకి రండి, సింపుల్ స్టోరీ, ఫుల్ ఆఫ్ కామెడీ, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. హైలైట్స్ అంటే అదే బాయ్, ఓకే బాయ్, అదే హైలైట్ సీన్, బాగా హైలైట్. అది ఏ సాంగ్ బాగుందంటారు? లడ్డు కాని పెళ్ళి, అదే చాలా బాగుంది. మరొక డైలాగ్ చెప్పొచ్చు కదా, లడ్డు డైలాగ్ అంటే స్పాయిలర్స్ ఇచ్చామంటే ఇచ్చే. లడ్డు పెట్టి అదే స్వీట్ పెట్టి పేరు చెప్పు అని అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పంటే సోన్ పాపిడి, అది చాలా బాగుంది డైలాగ్. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా చూడొచ్చు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యాట్ 2 బాగుంది, అఫ్ కోర్స్ మ్యాట్ 2 బాగుంది. నాకు సంగీత్ చౌబంది బాగా నచ్చింది. ఆ 3 మెంబర్స్ కాకుండా ఇంకో హీరో కూడా ఉన్నాడు, 4th హీరో. హీరో మెటీరియల్ అంటున్నారు బయట, టాక్ ఏంటి? సైకో వాడు బాగా చేశాడు, అంటే వాడంతలో వాడే పొడుచుకుంటాడు క్లైమాక్స్ లో, అది నెక్స్ట్ లెవెల్, అది చాలా బాగుంది. నవ్వి పిచ్చోండి అయిపోయినా, నవ్వి గొక్కని చూడు, జుట్టు మొత్తం రాలిపోయింది, చూడు జుట్టు రాలిపోయింది. నవ్వి కామెడీ. ఈ సినిమాలో మీరు 1,00,000 రూపాయలు పెడితే కూడా దొరకని కామెడీ ఒక 10 రూపాయలు పెట్టండి చాలు. 10 రూపాయలు పెట్టి ఈ సినిమా చూడండి, ఈ సినిమాలో మీకు అంత చిక్కుతుంది అనమాట. ఏంటి 1,00,000 రూపాయలతో దొరకండి, 500 నేను పెట్టా. ఈ మ్యాడ్ సినిమా పక్కపడట, నేను మ్యాడ్ సినిమా 500 పెట్టి తీసా. 500 పెట్టి టికెట్ కొన్నా, నా డబ్బులతో కొన్నా, ఎవరి డబ్బులతో కొన్నా. ఇది డిఫరెన్స్ అంతా ఏమిరా, డిఫరెన్స్ వస్తున్నా. మ్యాడ్ 1 మ్యాడ్ 2 ఉండేదల్లా ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే, అది సినిమాలో ఉండేదల్లా ఒకటే ఏంది, మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు, మ్యాడ్ 2లో హీరోయిన్ లేరు. అయినా మాకేం బాధ లేదు. ఈ సినిమాలో స్వాతి రెడ్డి ఉండబోయా, అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది, అబ్బా నేను చూసి గిరగల కొట్టేసుకున్నా. స్వాతి రెడ్డి ఏం నచ్చింది ఇప్పుడు ఈ సినిమా? ఎన్టీఆర్ బామర్దే కాదు, ఆ నలుగురు బామర్దులు, అందులో ఆ బామర్దులు నలుగురు నా బామర్దులు, ఆ హీరోలు అందరూ ఒకరు కాదు. ఇందులో
ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇదే, మోసపోకండి. దయచేసి ఎవరు చెప్పిన మాట వినకండి. గోవా సీన్లు అయితే అబ్బాబ్బా ఉన్నాయన్న, మామూలుగా లేవన్నా బికినీ సీన్లు ఉన్నాయి. అబ్బాబ్బా బికినీలో హీరోయిన్ చూస్తుంటే అన్న కింద మీద కారిపోతుంది ఎవరికైనా. ఏం కారిపోద్ది? చెమట్లో గిలగిల కొట్టేసుకుంటారా? 5కి 10, 5కి 10, 100కి 100, 1000కి 1000 ఎన్నన్నా ఇచ్చేసి కాబట్టి ఈ సినిమా వస్తున్నా. ఈ మ్యాడ్ సినిమా గుర్తు పెట్టుకోండి, ఇది 2 కోట్లతో తీసి సినిమా. ఈ మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు గ్యారెంటీ. పెళ్లి క్యాన్సిల్ అయితే చూడండి, ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యే కాడ మాత్రం ఇక నవ్వి నాకు ఇక బూస్ బాంబ్స్ వచ్చినాయి. ఇక వామ్మ ఏముందిరా, ఎట్లా ఏంద్రా ఇది, ఏదో ఉందిరా గమ్మత్ అనుకున్నా. ఇక అంటే ఫస్ట్ హాఫ్ లో అంతా వెళ్ళిపోయింది. అమ్మా ఇక దాని చెప్పండి సూపర్. ఇక లడ్డూదే బాగుంది అసలు, అందే హైలైట్ ఉంది అసలు. సూపర్. అందరికి మంచి ఆర్టిస్టులకు మంచి పేరు వస్తుంది సినిమా. ఇక అందరికి కంగ్రాచులేషన్. జై హింద్ అన్న. నేను చిన్నప్పుడు నేర్చుకున్న A+B² ఈరోజు చూసా మ్యాడ్ స్క్వేర్. నిజంగా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా నవ్వి తెచ్చిపోయిన అయ్యా. ఊరి నీ అమ్మ ఇది ఏం కామెడీ అంటే చిన్న విషయాలు అన్న. క్యాష్ అనేది ఇప్పే జాతరత్నాలు వేసానంటే క్యాష్ అనేది వాడుకొని సినిమాలో అంత మించిన కామెడీ చేశారు. చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా క్యాష్ అనేది ఒక కామెడీ సీన్ చాలా బాగుంటుంది. నిజంగా నాకు ఈ లడ్డూని చూస్తుంటే ఒక బ్రహ్మానందం, ఒక వెన్నెల కిషోర్, ఒక సత్య అట్లాంటి కామెడీ మించిపోయింది అన్న. అంటే తన ముఖం ఇట్లా సీరియస్ ఉన్న నవ్వు వస్తుంది, కామెడీషన్ నవ్వు వస్తుంది, ఏడ్చిన కామెడీ వస్తుంటుంది. చాలా బాగుంది అన్న. హిలేరియస్ కామెడీ, చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ, చాలా బాగా వచ్చింది. నేను చెప్తున్నా ఒక సీన్ ఉంటుంది భయ్య, స్టార్టింగ్ లో జైల్ సీన్, మామూలు నవ్వరు భయ్య. అంటే మనకు జాగ్రత్తగా గుర్తొస్తుంటుంది అనమాట. నవీన్ పోలిశెట్టి అట్లాంటి మేనేజర్ కనిపిస్తుంది. సినిమాలో స్టోరీ ఉండదు అన్న. ఒక్కొక్కసారి సీరియల్ మనకు నాగం చెప్పాడు, మీకు ఏదో ఒక పెద్ద స్టోరీ కావాలనుకుంటే రాకండి సినిమాకి, కానీ నవ్వాలనుకుంటే మా సినిమాకి రండి అన్నాడు. నిజంగా నవ్వడానికి కోసమే వచ్చినా నేను. రాబిన్ హుడ్ సినిమా పక్కన పెట్టి ఈ సినిమాకి వచ్చినంటే కేవలం నవ్వడం కాదన్న. నిజంగా నా లవర్తో వచ్చిన ఎంత వర్త్ అంటే అంత వర్త్ అనిపించింది. చాలా నవ్వుకున్నా. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ లవర్తో బ్రేకప్ అయినా ఈ సినిమా చూడండి, 100% కలిసిపోతారు. ఇది చెప్తా ఫ్రెండ్స్ దొంగ నా కొడుకులు అన్న. ఫ్రెండ్స్ నిజంగా మన బండిని తిరగకుండా రాయర్ లాగేస్తారు దొంగ పుక్కలు. నిజంగా ఫ్రెండ్స్ యొక్క గొప్పతనాన్ని, ఫ్రెండ్స్ లేకుంటే ఎట్లయితే గొప్పతనం చాలా బాగా చూపించారు. యాడ్స్ ఆఫ్ నిజంగా చాలా బాగా నచ్చింది. అనుదీప్ చించి పడదంగా నిజంగా. అనుదీప్ లాస్ట్ ఒక మన స్వాతి రెడ్డి సాంగ్ ఉంటుంది భయ్యా, నిజంగా చూచకాత మనకు చాలా బాగా నచ్చింది. ఓవరైతే సినిమా అయితే ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుద్ది. సినిమాలో అమ్మాయిలు కూడా ఎంత క్యూట్ ఉన్నారు భయ్యా. అందరూ లైన్గా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చూసాడు మనోడు ఆటగాడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా నచ్చుద్ది. ప్రతి ఒక్క సీన్ బాగుందన్న. దయచేసి సినిమా గురించి నెగిటివ్ చెప్పకండి. సినిమా చాలా బాగుంది. జెన్యూన్ చెప్తున్నా. నా పేరు పవన్ కుమార్. 7997396 నా నంబర్. సినిమా బాగాలేకుండా చెప్పండి, డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తా. కానీ దయచేసి గుద్దలం చేయకూడదు అంతే. యాక్టింగ్ ఉన్నది, లడ్డా అన్న క్యారెక్టర్ బాగుంది. అంటే మనం ఒక జాతిరత్నాలు కానీ, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కానీ, ఒక హ్యాపీ డేస్ అంటే మనం ఎంత ఎంజాయ్ చేస్తామో సినిమా అప్పట్లో, మళ్ళీ ఈ సినిమా చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ చెప్పాలి. ఒకటి సాంగ్ ఉంటుంది, 3 సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం అసలు మైండ్ బ్లో అన్న. అంత బాగా వేసిన సాంగ్ మాత్రం అసలు నువ్వు ఊహించుకోం. అంటే ఇక్కడ నుంచి గోవా పోవడం, అక్కడ నుంచి గోవా పోయి మళ్ళీ ఇక్కడ రావడం, ఒక ఫైట్ సీన్స్ కానీ, ఒక ఎంజాయ్మెంట్ అలాంటివి అలా డిఫరెంట్ పెట్టిండు. ఆ సీన్స్ కానీ మనకు హార్ట్ టచింగ్ ఉంటుంది. అంటే మనకి ఎక్కడ చూసినా మనకు మళ్ళీ ఒక ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలా అన్నట్టు ఒక గుర్తొస్తుంది. ముందుగా చెప్తారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మనకు గుర్తొస్తుంది. అంత బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్. సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్క సాంగ్కి చాలా బాగుంది. నవీన సాంగ్ ఉంటుంది ఒకటి, ఇలా మాత్రం చాలా బాగుంది. సూపర్. 3 కోసం వెయిట్ చేస్తున్నాం. మన చెప్తున్నా 2 ఇంత బాగుందంటే 3 మాత్రం అలా 4 పెట్టాలన్న. ఇలా 3 ఉండు కదా, అలా 4 పెట్టాలి. సినిమా మాత్రం హైలైట్ అవుతుంది. సినిమా ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. సమ్మర్ స్పెషల్ సూపర్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తాం. సరదాగా వచ్చామా, నవ్వుకుంటామా, వెళ్ళిపోయామా అన్ని మెంటాలిటీ వస్తే చాలా హ్యాపీ. నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్. ఇప్పుడు ఆల్రెడీ స్టోరీ లేదని చెప్పారు, దట్స్ ఫైన్. బట్ ఒక సినిమా ఆడియన్ పంచులుంటే సినిమా నచ్చేస్తుందా అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎలాగో హీరో లేడు, హీరోయిన్ లేదు, బట్ కనీసం అట్లీస్ట్ కనెక్టివిటీ ఉండాలి కదా, ఎమోషన్ అయినా ఉండాలి కదా, స్టోరీ కూడా ఏదో మోటివేట్ ఏదో ఒకటి ఉండాలి కదా. లైన్ కావాలి. ఏది లేనప్పుడు ఎలా చూడగలుగుతాం మనం అనేది నా క్వశ్చన్, నా ప్రాస్పెక్టివ్. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటి, వేరే వాళ్ళకి ఎలా అనిపించింది అనేది నాకు తెలియకపోవచ్చు, బట్ నా ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ మ్యూజిక్ విషయానికి వస్తే అక్కడ కొన్ని ఒక్క సాంగ్ చాలా బాగా, మిగతా రిమైనింగ్ ఏదో ఉన్నాయి అనే ఫీలింగ్. హీరోయిన్ లేరని బాధ లేదు. 5-10 minutes కి ఒక అమ్మాయి వస్తుంది, మొత్తం పోల్తాం.
ఒక పూజ ఆల్దరా అన్నట్టు పూల తోటే ఉంది అంటే సినిమాలో. కింగ్ సినిమాలో నాగార్జున సాంగ్ లో వచ్చినట్టు వచ్చారు అందరూ అలా అలా ఏం లేదు 5-10 minutes గ్యాప్ ఇచ్చారు పాపం మేకప్ వేసుకోవడానికి. బట్ లడ్డు మామ పెళ్లి కాలేదు మామ, పెళ్లి అయితే దావత్ చేసుకుందాం అనుకున్నాం, పర్లేదు నెక్స్ట్ సీరియల్ ఎత్తు, అదేం ప్రాబ్లం లేదు. పిల్లల్ని కూడా ఎత్తి పెట్టాం ఆల్రెడీ, ముందు రెడీగా, నువ్వు వచ్చేస్తే చేస్తాం. మెయిన్ గా చెప్పాల్సింది దీంట్లో కొన్ని క్యారెక్టర్లు ఇంప్రెసివ్ అనిపించింది ఓకే ఏదైనా కంపేరింగ్ టు ఫస్ట్. సునీల్ క్యారెక్టర్ ఎలా ఉంది? దాని గురించి లాస్ట్ లో మాట్లాడతాను. సరే, ఓకే, ఓకే, continue. ఇప్పుడు నేను వేరే ఊళ్ళో ఉన్నాను. Yeah. మెయిన్ గా శుభలేఖ సుధాకర్ గారి పంచ అదేంటి లుంగి నచ్చింది నాకు, యాంటోనీ గారి పంచస్ నచ్చాయి, అనుదీప్ గారి క్యామియో బాగుంటదేమో అనుకున్నాను కానీ బట్ అంతగా ప్యాల్ లేదు అనే ఫీలింగ్ నాది. ఏదో అలా వచ్చారు అంతే తప్ప అంత ఇంపాక్ట్ గా అనిపించలేదు, నాకు అనిపించలేదు. ఇది నా ప్రాస్పెక్టివ్, అంటే ఐ మీన్ నేను చూసిన విధానం. సో ఓవరాల్ గా చూసుకుంటే నాకు అనిపించింది ఓన్లీ బంచెస్ ఆఫ్ పంచెస్, అవి ఒక్కటే నాకు అనిపించాయి. నవ్వుకోవడానికి బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఇంకా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారు కొంచెం సీన్స్ అక్కడక్కడ అనిపించింది నాకు. రిమైనింగ్ అంతా పర్లేదు, కొంచెం కనెక్టివిటీ పెట్టుంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అవుట్ అండ్ అవుట్ కామెడీ 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 2 గంటల సేపు నవ్వుకోవడానికి మాత్రమే రండి ఈ సినిమాకి. ఫెనామినల్ మూవీ, మంచి లైన్ ఉంది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఇంకేదైనా మ్యాజిక్ ఉంటుందేమో అనుకున్నాను, ఆ మ్యాజిక్ మిస్ అయింది. కానీ ఓవరాల్ గా గుడ్, ఎందుకంటే ఫస్ట్ ది చాలా ఇంట్రెస్ట్ గా తీసాడు. పార్ట్ 1 చాలా, అంటే కొంచెం కాలేజ్ స్టోరీ అది ఇది అదే టెంపోలో ఇది కూడా లాక్కి వెళ్తుంటే నాకు కొంచెం ఏదో అనిపించింది. కానీ మ్యాజిక్ ఇంకేదైనా ఉంటే సునీల్ గారిని బాగా వాడలేదండి. ఆయన ఎంత పెద్ద క్యారెక్టర్, ఆయనంత పుష్ప రేంజ్ చేసిన వాడిని ఎడ్డోని చేశారు దీంట్లో. చాలా క్యామియో క్యారెక్టర్ అనమాట. అసలు చేయకపోతే బాగుండు అనిపించింది సునీల్ గారు. ఎందుకంటే ఆయన బాడీకి కొంచెం విలనింగ్ కింద ఏమన్నా చేసుకుంటే బాగుండు అనిపించింది. దీంట్లో చాలా వాడేహారని, అంటే బఫూన్ చేశారా లాస్ట్? బఫూనే ఆయన బేసికల్లీ ఫస్ట్ నుంచి బఫూన్ కిందే వాడతారు, లాస్ట్ కాదు, ఫస్ట్ నుంచి అలాగే ఉంటది క్యారెక్టర్. అదే నాకు నచ్చలేదు. ముగ్గురు ఎవరన్నా కమెడియన్ గా నీకు ఉంటది కదా, ఎవరు బాగా చేస్తున్నారు? నాకు వాడు నచ్చుతాడు. వాళ్ళకి అన్నయ్య ఉన్నాడు కదా, అబ్బాయి హీరోకి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అన్నయ్య ఉన్నాడు కదా, ఏం పేరు, సన్నగా ఉంటాడు, సంతోష్ శోభనా, సన్నగా ఉండి రింగ్ సంతోష్ గుద్దాలు ఉంటది యాక్టింగ్, చాలా ఫెనామినల్ ఉంటది యాక్టింగ్. నాకు చాలా నచ్చింది, చాలా నచ్చుతుంది కూడా, చాలా బాగుంది. ఎలా ఉందన్నా? హైలైట్ ఓకే, ఎలా ఉందన్నా సినిమా? బాగుంది మేడం, ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది సార్? ఎలా ఉంది మూవీ? బాగుంది అన్న, చాలా బాగుంది. ఓకే, ఫుల్ కామెడీ. ఫస్ట్ ఎట్లా ఉందో అట్లనే సేమ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మూవీ? మెగ్డీకి వచ్చాను యాక్చువల్. ఓకే, ఎలా ఉంది బ్రో మూవీ? ఆగు